మావయ్య నీ చేయి సెట్ అయిపోయింది. అవునమ్మా, సెట్ అయిపోయింది. అండాడు, నా చేయి సెట్ అయిపోయింది అండాడు. అత్తయ్య ఇటు రండి. సెట్ అయిపోయింది, నా చెయ్యి వచ్చేసింది అంటాళ్ళు. చూసావా ఎలా సెట్ అయిపోయిందో. ఛాన్స్ దొరికింది. ఆపుతారా? ఏంటి మళ్ళీ బస్కిల్ మొదలు పెట్టారు? ఈసారి ఎక్కడ పడుతుందో కూడా తెలీదు. వేణీళ్లు పెట్టాను, ముందు స్నానానికి వెళ్ళండి. సరే వెళ్ళండి. అమ్మా ఏమండి? మావయ్య అత్తయ్య చీరలు. ఇది పద్దు శారీ, ఇదిగో పద్దు నీ చీర. ఆంటీ ఇందా డబ్బులు. పద్దు చూసావా, నా కలర్ కి భలే అందంగా సెట్ అయింది కదూ. అవును, నా సారీ కూడా నాకు బాగా సెట్ అవుతుంది. అత్తయ్య అత్తయ్య ఎలా చిరిగిపోయి ఉంటుంది? చిరిగిపోలేదే, నేనే చింపేశాను. పద్దు, దీన్ని చిరిగిపోవడం అనరు, ఎవరో కావాలని చింపారు అంటారు. నేనే చింపేశానే. ఏం చేస్తారు? నన్ను పట్టుకోగలరా? నన్ను అడగగలరా? నో వే. పద్మావతి, ఆ చీరల్ని అమ్మినావిడ మిమ్మల్ని చీట్ చేసినట్టుంది. ఆవిడ్ని చూస్తే కష్టపడి బతికే ఆవిళ్ళ ఉంది, కానీ మోసం చేసి బతికే ఆవిళ్ళ లేదు. పద్మావతి, ఈ రోజుల్లో ఎవ్వరినీ నమ్మడానికి వీల్లేదు. వెళ్ళిపోయినట్టుంది. ఫోన్ చేసి పిలుద్దాం. ఒసే త్రిపుర, ఆ ఫోన్ ఇటు. ఇదిగోండి అత్తయ్య. హలో లక్ష్మి. ఏంటమ్మగారు? ఎక్కడున్నావే? గేటు బయటకు వచ్చేసానమ్మా. ఒకసారి లోపలికి వస్తావా? అలాగేనమ్మా. వస్తుందిగా పద్మావతి, చీరలన్నీ చూపించి అడుగుదాం. అప్పుడేం సమాధానం చెప్తుందో చూద్దాం. ఒసే త్రిపుర, నీ చీర కూడా ఒకసారి చెక్ చేయవే. అలాగే అత్తయ్య. టీచర్ కూడా చెక్ చేసుకోండి అత్తయ్య. నా చీర బానే ఉంది అత్తయ్య. ఇది కూడా బాగానే ఉంది. అదిగో వస్తుందిగా, అడుగుదాం ఉండు. ఏంటమ్మా రమ్మన్నారు? అన్ని వేల రూపాయలు తీసుకొని ఇలా ఇలా చిరిగిపోయిన చీరలు ఇస్తావా? అయ్యో, నేను చిరిగిపోయిన చీరలు ఇవ్వటమేంటమ్మా? నికాసైన చీరలిస్తే మీరు సింపుకుని నింద నా మీద ఎత్తున్నారా? అంటే ఏంటి? మేమే చింపుకొని నిందలు నీ మీద వేస్తున్నావా? మాటలు మర్యాదగా రాని. అత్తయ్య ఆవేశపడకండి అత్తయ్య.
నిజాలు తెలుసుకోకుండా నోరు జారితే ఆ తర్వాత ఫీల్ అవ్వాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో పద్మావతి. ఎంతో నమ్మకంతో పిలిస్తే ఇలా మోసం చేస్తుందా? ఆవిడ మోసం చేసిందని ఎలా అంటారత్తయ్య? తప్పు మన దగ్గరే జరుగుండొచ్చు కదా. అంటే ఏంటి నువ్వనేది? మనమే కొనుక్కొని మనమే చింపుకున్నావంటావా? అంత పిచ్చివాళ్ళెవరు లేరిక్కడ. ఏయ్, మర్యాదగా మా డబ్బులు మాకిచ్చేసి ఇదిగో నీ చీర నువ్వు తీసుకో. ఒకసారి చీరలు అమ్మాక తిరిగి తీసుకోవడం ఎలా కుదురుతుందమ్మా? ఎందుకు తీసుకో? నేను చూస్తానుగా. అత్తయ్య ప్లీజ్ అత్తయ్య, దయచేసి గొడవ పడకండి. నిజమేంటో నేను తేలుస్తాను కదా. నేరస్తులెవరో నేను పట్టుకుంటాను. అంతవరకు ప్రశాంతంగా ఉండండి. ఇదిగో నీకు సరిగ్గా గంట టైం ఇస్తున్నాను. ఈలోగా డబ్బులైనా వెనక్కి రావాలి, లేదా కొత్త చీరలైనా రావాలి. సరే అత్తయ్య, వస్తాయి. మీరు ముందు లోపలికి వెళ్ళండి. వెళ్ళండి అత్తయ్య. ఆంటీ, మీరు కూడా వెళ్ళిపోండి. ఇక్కడే ఏదో పొరపాటు జరిగింది. మీ మీద నాకు నమ్మకం ఉంది. చాలా థ్యాంక్స్ అమ్మా. నువ్వు లేకపోతే మీ అత్తయ్య గారు నన్ను ఏం చేసేవాళ్ళు? లేచిన వేళ బాగుంది. వస్తానమ్మా. పాపం, ఎంతో ఆశపడి కొనుక్కున్నావు. ఈ కలర్ చీర కట్టి మీ ఆయనతో కలిసి ఫోటో దిగాలనుకున్నావు. ఏం చేస్తాం? దేనికైనా కాస్త రాసి పెట్టి ఉండాలి అంటారు. ఇది రాసి పెట్టింది దక్కడం అంటారు. ఇందాక దామిని వచ్చినప్పుడు దాని చేతిలో కాఫీ కప్ ఉంది. అంటే ఈ పని ఆ దామినియే చేసుంటుంది. ఖచ్చితంగా ఇది ఆ దామిని పనే. త్రిపుర, ఈ చీరలు చింపిన చెత్త మొహంది ఆ దామిని అని నీకు అనుమానం వచ్చింది కదూ? నీకు అనుమానం వచ్చిందా? నాది అనుమానం కాదు పద్దు, అదే చింపింది అని నాకు అపారమైన నమ్మకం. కరెక్టే. వెళ్ళి అది చేసిన వెధవ పనికి సాక్ష్యాలు సంపాదించి దాని లెక్క తేలుద్దాం. పద. చీరలు, ఈ చీరలు నేనెప్పుడు కట్టాను? కానీ ఆ పద్మావతి చీర చినిగినప్పుడు మాత్రం దాని మొహం చూడాలి. మాడిన ఆమ్లెట్ అయిపోయింది. దామిని, ఏంటి ఇలా వచ్చారు? ఏంటి ఇది? ఈ చీర కట్ చేసింది నువ్వే కదూ? నేనా? నేనెందుకు కట్ చేస్తాను? ఆ అవసరం నాకేంటి? ఇదిగో ఇలాగా. అంటే కత్తెర నా గదిలో ఉంటే నేను కట్ చేసినట్టేనా? నేనే కట్ చేశాను అనడానికి సాక్ష్యం ఉందా? సాక్ష్యం కూడా ఉందే. ఏంటో అది. చెప్తాను కదా. పద్దు, ఇదిగో ఇది పట్టుకో. ఏయ్, ఏయ్, ఏం చేస్తున్నావు? త్రిపుర, వదిలే. పద్దు, త్రిపుర, వదిలు. కానివ్వు. ఏయ్, వద్దు. చెప్పవే, చెప్పు. నువ్వే కదా కట్ చేసింది, చెప్పు. ప్లీజ్, నా జుట్టు కట్ చేయొద్దు ప్లీజ్.
కట్ చేయొద్దు ప్లీజ్. పద్దు 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 ప్లీజ్ ప్లీజే ఒకే ఒక్కసారి దీన్ని గుండులో చూడాలనుంది. ఆ భాగ్యం నాకు కల్పించు పద్దు. ప్లీజ్ అమ్మా. ఖచ్చితంగా త్రిపుర, నువ్వెప్పుడైనా అడిగితే నేను కాదన్నానా? ఖచ్చితంగా నీ కోరిక తీరుస్తా. ఆ, వద్దు, నీకు దండం పెడతాను ప్లీజ్, దండం పెడతాను. గుండు మాత్రం చేయొద్దు ప్లీజ్. కట్ చేయొద్దు. అయితే నిజం చెప్తావా? చెప్పు. నేనే 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 కట్ చేస్తాను. అనుకున్నానే, ఈ ఇంట్లో ఇలాంటి పని చేసేదానివి నువ్వు ఒక్కదానివే. అందుకే డైరెక్ట్ గా నీ రూమ్కే వచ్చాను. మర్యాదగా కట్ చేసిన దానికి నష్టపరిహారం నాకు ఇచ్చేసాయి, లేదంటే గుండు గీసేస్తాను. వద్దు వద్దు ప్లీజ్ వద్దు, ఇచ్చేస్తాను ఇచ్చేస్తాను. పద పద. కట్ చేయొద్దు. తీవే తీ. ఓకే, తీస్తున్నా తీస్తున్నా. ఇదిగో తీసుకో తీసుకో డబ్బులు. ఇంకొక్కసారి ఇలాంటి పిచ్చి వేషాలు వేశావనుకో, త్రిపుర కోరినట్టుగా నీకు గుండు గీసి నిలబెడతా. జాగ్రత్త. పదవి త్రిపుర. నేను నాశనం చేసిన చీర నాకే ఇచ్చారా? గుండు నువ్వు నాకు కొట్టడం కాదే పద్మావతి, మీ ఇద్దరికి గుండు నేనే కొడతాను. దొరక్కపోరే మీరు. ఆ గుండేదో మీ ఇద్దరికి నేను కొట్టకపోను. అత్తయ్య అత్తయ్య, బావ అసలు నా మాటే వినడం లేదు అత్తయ్య. ఏం చెప్పావమ్మా? భర్త ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నప్పుడు భార్య తన కుడి చేత్తో భర్త కుడి చేతిలో డబ్బులు పెట్టాలంట. అలా పెడితే బయటికి వెళ్లిన భర్తకి అన్ని శుభాలే కలుగుతాయంట అత్తయ్య. నిజమా? అంతేకాదత్తయ్య, ఇలానే రోజూ చేస్తే ఆ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని మరీ కూర్చుంటుందంట. అవునా? ఆ నెలలో కోటీశ్వర్లు కూడా అయిపోతారంట. అయ్యో, అంత మార్పే ఉంటే నాకు చెప్పడం ఎందుకమ్మా? వాడికే చెప్పొచ్చు కదా. ఇంతసేపు సోది చెప్పింది దానికోసమే కదా అత్తయ్య. ఆయన డబ్బులు తీసుకుంటే మీకెందుకు చెప్తాను? పద పద, నేను చెప్తాను పద. అత్తయ్య, ఇంకో విషయం. నేను మీకు చెప్పిన విషయం బావకు మాత్రం అస్సలు తెలియకూడదు. అలాగేనమ్మా, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను. పద రండి. ఒరే శ్రీనివాసు, ఆగరా. ఏమిటమ్మా? పద్మా. అత్తయ్య, నా పేరు చెప్పొద్దు. సరే. రే శ్రీనివాసు, బయటకెళ్తున్నావారా? అవునమ్మా, చిన్న పనుండి వెళ్తున్నాను. జేబులో ఏమైనా ఉన్నాయా? అమ్మేమిటి నా జేబులో ఉన్న దాని గురించి అడిగిందంటే పద్దు ఏమైనా చెప్పుంటుందా? మాట్లాడవేరా, జేబులో ఏమైనా పెట్టుకున్నావా అని అడుగుతున్నా. నిజం చెప్తేనే బెటరు. ఎందుకు వచ్చిన గొడవ? అంటే అమ్మా, మీకు గిఫ్ట్ కొనడానికి వేరే దారి చెప్పొద్దు 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 చెప్పొద్దు. అయ్యో, చెప్పుకు 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 చెప్పొద్దు చెప్పొద్దు. ఏమిటి? ఏమీ చెప్పొద్దు అంటుంది. అంటే ఇది చెప్పలేదా? బావా చెప్పుకు, ప్లీజ్ చెప్పుకు. ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని అలా బయటికి వెళ్తున్నానమ్మా. నేను అడిగింది ఎక్కడికెళ్తున్నావని కాదురా, దారి ఖర్చులకి డబ్బులేమైనా పెట్టుకున్నావా అని అడుగుతున్నా. అదే లేదమ్మా. అయితే పద్మావతి ఎదురొచ్చి డబ్బులిస్తుంది, జేబులో పెట్టుకొని వెళ్ళు. పద్దునా? బయటకు వెళ్ళేటప్పుడు భార్య భర్తకి డబ్బులిస్తే బాగా కలిసొస్తుందిరా. ఎక్కువగా ఆలోచించకుండా తీసుకో, అర్థమైందా? అలాగేనమ్మా. ఎదురొచ్చి ఇవ్వు పద్దు. నేను రెడీ బావా. డబ్బులు ఇవ్వమంటే పొట్లం తీసావేమిటి?
డబ్బులు ఈ పొట్లంలోనే ఉన్నాయి బావా. మొలతాడు పొట్లంలో పెట్టుకున్నానని ఇది డబ్బులు కూడా పొట్లంలో కట్టి తెచ్చిందా ఏమిటి? ఇందులో ఏం రాజకీయం లేదు కదా. ఏం బావా, ఈ పొట్లం చూస్తుంటే నీకేమైనా గుర్తుకొస్తుందా? చిచే, అలాంటిదేమీ లేదు. రా ఎదుర్రా. పద్మావతి, నువ్వు పంపించిరా, లోపల పనులన్నీ అలాగే ఉండిపోయాయి. సరేనా? అలాగే అత్తయ్య. రా. చూసావా, నన్ను ఆపలేకపోయావు. దట్ ఈ శ్రీనివాస్. ఆల్ ది బెస్ట్. నువ్వెళ్ళా అమ్ముతావో చూస్తా. అత్తయ్య, 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 మళ్ళీ ఏమైందమ్మా? మర్చిపోయి డబ్బులతో పాటు మొలతాడు పొట్లం కూడా ఇచ్చేసాను అత్తయ్య. మొలతాడా? అదే బావ మొలతాడు కడిగిద్దామని తీసి పొట్లం కట్టి పెట్టాను. అనుకోకుండా దాన్ని కూడా ఇచ్చేసాను. అయ్యయ్యో, వాడికి తెలియకుండా ఎక్కడైనా పడేస్తాడేమో. వెళ్ళి తీసుకుందాం పదా. రండి. ఒరే శ్రీనివాసు, ఆగరా. వీళ్ళు మళ్ళీ వచ్చారేమిటి? ఏమిటమ్మా? ఒకసారి జేబులో పొట్లని బయటికి తీరా. పొట్లాల గురించి మళ్ళీ అడిగిందంటే నా జేబులో మొలతాడున్నట్టు అమ్మకి తెలిసిపోయిందా ఏమిటి? సారీ బావా, నీకు డబ్బులిచ్చే హడావిడిలో నీ చిన్నప్పటి మొలతాడు కూడా ఇచ్చేసాను. అమ్మని ఏం ప్లాన్ చేసి ఇరికించావి? చూస్తావేంట్రా, బయటికి తీ. తీస్తా. ఇదే ఇదే ఇదే. ఇది డబ్బు. అరే, ఇవి వీడు చిన్నప్పుడు చెవి పోగులు. వీటిని కూడా కడిగిద్దామని. మంచి పని చేస్తున్నావు పద్మావతి. నువ్వు వెళ్ళరా. బాబా, ఇందా డబ్బులు తీసుకోరా. ఒరే శ్రీనివాసు, ఆగరా. మర్చిపోయానురా. ఇదిగో, ఎలాగో వెళ్తున్నావు కదా, మీ నాన్న ఈ నెల కరెంటు బిల్లు కట్టడం మర్చిపోయారు. ఇదిగో కట్టేసి. అలాగేనమ్మా. డబ్బులు తీసుకున్నాక నవ్వుతున్నాడేంటి? కొంపతీసి కరెంటు బిల్ డబ్బులు వాడేస్తాడా? అమ్మో, వెంటనే వెళ్ళి ఏ పిచ్చి పని చేయకుండా చూడాలి. అత్తయ్య, నేను వెళ్ళి వీటిని కడిగించుకొని తీసుకొస్తాను. అలాగేనమ్మా. నీకెందుకే టెన్షను? నీ వల్ల నాకు కదా టెన్షన్. నేను ఫిష్ తింటే పట్టించావు, సిగరెట్ తాగితే పట్టించావు, నేనేం చేయలేకపోయాను.
ప్రతి దానికి అడ్డుపడుతున్నావు. అందుకే ఈ నీళ్ల బిందెతో నీ అడ్డు తొలగించబోతున్నాను. చచ్చి హాయిగా స్వర్గానికి పోతావో నరకానికి పోతావో నీ ఇష్టం.